పనితీరు ఉంటే పదవి ఉంటుంది, లేకపోతే గుడ్ బై. ఈ మాట ఎవరిదో ఊహించడం కష్టం కాదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిక ఇది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆయన అనేక రంగాల్లో రీఫార్ములా చేపట్టారు. రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు, ప్రతిపక్షాన్ని ఢీకొట్టేందుకు ప్రతిరోజు 16 గంటల పైనే పనిచేస్తున్నారు. అయితే ఆయనతో కలిసి పనిచేస్తున్న మంత్రుల్లో కొంతమంది మాత్రం ఇంకా ఆ సీరియస్నెస్ చూపించటం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజల్లోకి ప్రభుత్వం చేసిన మేలు తీసుకెళ్లడం, పార్టీని పటిష్టం చేయడం, రాజకీయ వ్యూహాలు రచించడం ఇవన్నీ మంత్రుల బాధ్యతల్లో ముఖ్యమైనవి. కానీ చాలా మంది మంత్రులు జిల్లాల్లో ఉన్న ప్రచారంలో కనపడటం లేదు. సబ్జెక్టుపై పట్టు లేదు. ప్రజల నమ్మకాన్ని సాధించలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు బాబు మంత్రులకు సూటిగా హెచ్చరించారు. మీరు పని చేయకపోతే కొత్త వాళ్ళు వస్తారు. చంద్రబాబు చెప్పింది కేవలం మాట కాదు, మార్పునకు సంకేతం. ఈ మాటతో మంత్రివర్గ విస్తరణ జరగబోతోందా? కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే చాలా రోజులుగా నలుగురైదుగురు మంత్రులపై అసంతృప్తి ఉంది అన్న మాట వినిపిస్తోంది. వీరిలో ఒక మహిళ మంత్రి కూడా ఉండవచ్చని సమాచారం. కొత్తగా వస్తారని భావిస్తున్న వారిలో ఇప్పటికే చర్చలో ఉన్న పేరు జనసేన నేత నాగబాబు. చాలా కాలం క్రితమే ఆయనకు మంత్రి పదవిపై మాట ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి మరో నలుగురైదుగురికి మంత్రులుగా ఛాన్స్ రావచ్చు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో యువతను ఆకట్టుకునేవారు, సోషల్ మీడియా యాక్టివ్ నేతలు, పార్టీకి నిబద్ధత చూపిన నాయకులు ప్రధానంగా ఉండే అవకాశం. ఈ సమయంలో చంద్రబాబు నిర్ణయాలు చాలా స్ట్రాటజిక్ గా మారనున్నాయన్న అంచనా ఉంది. వైసీపీ పాలన తరువాత ప్రజల్లో నెలకొన్న డౌట్లు క్లియర్ చేయాలి. ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీని ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలి. ఇవి సాధించాలంటే మంచి మంత్రులు కావాలి. చంద్రబాబు చేసిన హెచ్చరిక మంత్రులకు వేకప్ కాల్. పదవిపై మక్కువ ఉంటే పని చేయాల్సిందే, లేకుంటే పదవిని కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే అనే సంకేతాన్ని బాబు ఇప్పుడు స్పష్టంగా ఇస్తున్నట్టే ఉంది. అయితే ఈ హెచ్చరికలు మాటలకే పరిమితమవుతాయా, లేక ఏదైనా రియల్ గా కేబినెట్ కూర్పు జరుగుతుందా అన్నదే ఏపీ రాజకీయాల్లో చూడాల్సిన ముఖ్యమైన ఎపిసోడ్.